హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్. ఈరోజు అయితే మీరు చూస్తున్న సంత అయితే శనివారం సంత ఫ్రెండ్స్. చింతాడు విలేజ్లో జరుగుతుంది. ఇది శ్రీకాకుళం జిల్లాలో జరుగుతుంది. శ్రీకాకుళం నుంచి ఆమదాల వలస రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో చింతాడు విలేజ్లో రోడ్డు పక్కన అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సంత అయితే మార్నింగ్ 5 గంటలకు స్టార్ట్ అయ్యి 10 వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే మన సంత అయితే జరగదు. ఈ సంతకైతే కోళ్ళు, గొర్రెలు, మేకలు, ఆవులు అయితే రావడం అయితే జరుగుతాయి. ఎద్దులు అయితే రావు, దుక్కు దున్నే పశువులు అయితే రావడం జరగదు. గేదెలు కూడా రావు ఈ సంతకి. ఓన్లీ ఆవులే, పాలిచ్చే ఆవులే వస్తాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, కంపల్సరీ నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సంతలో ఆవుల రేట్లు ఎలా ఉన్నాయి ఏంటైతే చూద్దాం రండి ఈ వీడియోలో. ఇవైతే చూడండి 35,000 చెప్తున్నారు, 35,000. ఇంకా దగ్గర 1 మంత్ అయితే ఇవ్వడానికి అయితే టైం అయితే ఉంటుంది. జెర్సీ క్రాస్ బీడ్ ఇది చూడండి. జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ మధురవేత ఆవు ఫ్రెండ్స్. ఇది ఏదైతే 35,000 చెప్తున్నారు, 35,000. ఆవు అయితే మీడియం సైజ్ ఉంటుంది. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు ఇస్తున్న విషయం అయితే తెలియదు. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, నాటావు చాలా పొట్టిగా అయితే ఉంది. రేట్ అయితే 24,000 చెప్తున్నారు, 24,000. ఇంక చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. దగ్గర 5 ఈతల ఆవు అయితే ఉంటుంది. పాలు అయితే 3 చొప్పున 6 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఈ ఆవు అయితే చూడండి థర్డ్ లాక్టేషన్ జెర్సీ 70,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. 70,000 చెప్తున్నారు. 20 డేస్లో ఇంతుందని చెప్తున్నారు. పాలు అయితే 7 చొప్పున రోజుకి 14 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఇంత ముందు ఈతలో. ఆవు అయితే చాలా పెద్ద ఆవు. చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. కంపల్సరీ నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యావైతే చూడండి జెర్సీ క్రాస్ బీడ్. ఇది 35,000 చెప్తున్నారు. ఈయనైతే 2 డేస్ అవుతుందని చెప్తున్నారు. పాలు ఇంతకుముందు ఈతలో 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇది సెకండ్ లాక్టేషన్, 2వ ఈత ఆవు. ఆవైతే పొదుగైతే చాలా బాగుంది. ఆడపియ్య ఫ్రెండ్స్, సాహివాల్ ఆడపియ్య. ఈ సెకండ్ లాక్టేషన్. రేట్ అయితే 35,000 చెప్తున్నారు, 35,000. ఇంకా చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. క్వాలిటీ వైజ్ అయితే సింగిల్గా ఓన్ హౌస్ పర్పస్ మేపుకునే వాళ్ళకైతే బాగుంటుంది. డైరీ ఫామ్ పర్పస్ అయితే అవైతే బాగోదు. వాళ్ళు చెప్పిన పాలు కాకుండా మినిమం 3 దాటైతే ఇవ్వచ్చు మ్యాక్సిమం. ఇవైతే చూడండి, ఇది 45,000 చెప్తున్నారు, 45,000. జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్, ప్యూర్ హెచ్ఎఫ్ కాదు, ప్యూర్ జెర్సీ కాదు. ఆవైతే బలం తక్కువ మీద ఉంది. ఫస్ట్ లాక్టేషన్. బ్రీడ్ క్యారెక్టర్ అయితే బాగుంది ఫ్రెండ్స్, మంచి క్వాలిటీ కలిగిన బ్రీడ్. పాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ ఈతలో ఫస్ట్ లాక్టేషన్ బలం తక్కువ మీద అయితే ఉన్నది. ఇది ఇంకైతే 20 డేస్ అయితే పక్కా డెలివరీ అవ్వడానికి అయితే టైం ఉంటుంది. ఫస్ట్ లాక్టేషన్ హైట్ అయితే ఉంది. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి చూసుకొని అయితే కొనుక్కోవాలి. పాలు ఎన్ని ఇస్తున్నది అనే విషయం అయితే మనకు ఖచ్చితంగా తెలియదు. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది కాబట్టి చూసుకొని అయితే కొనుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్, గిరిది 50,000 అయితే చెప్తున్నారు. జెర్సీ గిరి క్రాస్, ప్యూర్ గిరి కాదు, ప్యూర్ జెర్సీ కాదు. రేట్ చెప్పినంత కాదు, ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఇంకా 1 వీక్లో ఎండడానికి అయితే రెడీగా ఉంది. మంచి పొదుగైతే చేయడం జరిగింది. క్వాలిటీ అయితే బాగుంది. ఆవు అయితే హైట్గానే ఉంది, ఎత్తు అయితే ఉంది. మీరు కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం జరిగిపోతుంది. మన సబ్స్క్రైబ్ చాలామంది ఆవులు కావాలనేది ఫోన్ చేస్తున్నారు. అలా మంచి ఆవులు అయితే కంపల్సరీ మీకు వాట్సాప్లో అయితే వీడియోస్ అయితే సెండ్ చేస్తాను. క్వాలిటీ వైజ్ అయితే యావైతే బాగుంది. ప్యూర్ గిరి కాదు, ప్యూర్ జెర్సీ కాదు. మంచి మినిమం ఒక 5 లీటర్స్ పక్కా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవైతే చూడండి క్రాసు, జెర్సీ క్రాసు. ఫస్ట్ లాక్టేషన్ మధురయ్య తావు.
రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000. ఇది కూడా ఒక 10 డేస్లో ఏంటానికి అయితే రెడీగా అయితే ఉంది. పొదుగైతే బాగానే చేసింది. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి చూసుకుని అయితే కొనుక్కోవాలి. ఎన్ని పాలు ఇస్తున్న విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము. బ్రీడ్ వైజ్ అయితే క్రాస్, జెర్సీ క్రాస్. అవైతే మరీ షార్ట్ కాదు, మరీ హైట్ కాదు, మీడియం సైజు, కాకపోతే హెల్తీగా అయితే ఉంది గట్టిగా. ఏవైతే చూడండి ఫస్ట్ లాక్టేషన్. మొదటి తావు. ఏది కూడా సంతలో అయితే మనం పూర్తిగా చూసుకొని అయితే కొనుక్కోవాలి. ఏ ఆవు ఎన్ని పాలు ఇస్తుంది అయితే ఒక అంచనా అయితే మనకు వస్తుంది. కంపల్సరీ ఆవులు పెంచిన వాళ్ళు అయితే దాని ప్రకారం కొనుక్కొని అయితే కొనుక్కోవాలి. నెక్స్ట్ కొనేటప్పుడు కంపల్సరీ 4 రూములు అయితే చెక్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనే విషయం అయితే కంపల్సరీ చూసుకొని అయితే కొనుక్కోవాలి. ఇంత ముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ లాక్టేషన్ అని. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, ఇది దగ్గర 4 ఈతల ఆవైతే ఉంటుంది చూడుది. ఇక్కడ వేరే మన తెలిసిన వాళ్ళు కొన్నారని చెప్తున్నారు. రేట్ అయితే 55,000 కొన్నారని చెప్తున్నారు. ఇంకొక 3 డేస్లో ఇవ్వడానికైతే రెడీగా అయితే ఉంది. ఆవైతే చాలా పెద్ద ఆవు, జెర్సీ. పాలైతే 8 చొప్పున రోజు 16 లీటర్ పాలైతే ఇస్తుందని చెప్పడం జరుగుతుంది. ఆవైతే పెద్ద ఆవు. చూడండి పొదుగు అంతా బాగుంది, ఓల్డ్ బ్రీడ్ జెర్సీ. ఇవైతే చూడండి జెర్సీ క్రాస్ బ్రీడ్. ఇది రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000. పాలు అయితే ఇంతకుముందు ఏదో 5 చెప్పిన రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇది సెకండ్ లాక్టేషన్, 2వ తావు. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఈ ఆవు. ప్యూర్ జెర్సీ కాదు, జెర్సీ క్రాస్. ఇవైతే చూడండి ఫ్రెండ్స్ దేశీ ఆవు, నాటు ఆవు. రేట్ అయితే 25,000 చెప్తున్నారు, 25,000. నేను చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఇది 2వ తావు. ఇంతకుముందు ఎత్తులున్న రోజుకి 5 లీటర్ల చొప్పున పాలైతే ఇచ్చిందని చెప్తున్నారు, పొద్దున్న సాయంత్రం కలిపి. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, రేట్ అయితే 15,000 చెప్పారు. నాటు చాలామంది ఫ్రెండ్స్ అయితే చింతాల సంత మొత్తం చూపించమని చెప్తున్నారు. ఈ సంతకైతే పశువులకు కావాల్సిన తాళ్ళు, నెక్స్ట్ తర్వాత చేపలు పట్టడానికి యూజ్ అయ్యే వాళ్ళు ఇలాంటివన్నీ అయితే వస్తాయి. చాలా వరకు అయితే వీడియోస్ పెట్టమని చెప్తున్నారు. వ్యవసాయ పనిముట్లు కూడా ఎక్కువ వస్తాయి ఈ సంతకి. తర్వాత మీట్ పర్పస్ అయితే కోళ్ళు, గొర్రెలు, మేకలు అయితే వస్తే మీకు వీడియోలు చెప్పడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ అయితే పెట్టమని చెప్తున్నారు, కాబట్టి నేను వీడియోస్ అయితే మీ అందరూ చెప్తున్నాను. రీజనబుల్ ప్రైజ్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. కోళ్ళు, గొర్రెలు, మేకలు వస్తాయి. అన్ని రకాల మేకలు అయితే వస్తాయి ఈ సంతకి.
గొర్రెలు మేకల సంత అయితే మ్యాక్సిమం 12 వరకు అయితే ఉంటాయి. ఆవులు అయితే 10 గంటలతో సరి. మీరైతే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. కోళ్ళు సంత చూడండి ఫ్రెండ్స్, నాటుకోళ్ళు. నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఇది ఈ వారం సంత వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.